సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతమైన తిరుమలగిరిలో శక్తివంతమైన నాగదేవత టెంపుల్ అయితే చూపించబోతున్నాము. శ్రీ నాగదేవత గుడిని చేరుకోవటానికి మీరు మీ సొంత వాహనంలోనైనా లేక సికింద్రాబాద్ నుండి 24B బస్లోనైనా ఇక్కడికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడి దర్శనం అయ్యాక మీరు పక్కనే ఉన్న గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి సంబంధించిన వీడియో మేము మా ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాము. ఈ దేవాలయం సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. ప్రధానంగా ఇక్కడ రాహుకేతు గ్రహాల సర్పదోష, కుజదోష నివారణపై పూజలు జరుపుతారు. మరియు పెళ్లికి, సంతానానికి సంబంధించినటువంటి దోష పరిహారం కోసం ఇక్కడ విశేష పూజలు జరపబడతాయి. ఈ ఆలయాన్ని శ్రీ జయలక్ష్మి గారి గురుస్థానం అని కూడా అంటారు. శ్రీ నాగదేవత దేవాలయాన్ని గురించి తెలుసుకోవాలంటే మనము గత చరిత్రలోకి తొంగి చూడాలి. మన దేశమునకు స్వాతంత్రం రావటానికి పూర్వం బ్రిటిషుల వారి పరిపాలన కాలంలో ఇక్కడ ఈ దేవాలయము నిర్మించబడిన చోటలోనే నాగమ్మ గుడి ఉండేది. ఈ రోజులలో భక్తులు ఇచ్చటకి వచ్చి నాగదేవతను పూజించేవారు. నాగదేవత సర్పరూపంలో ఉన్న నాగమ్మ పుట్ట మాత్రమే ఉండేది. అదే ఈనాడు స్వయంభువైన మూలస్థానము. నాగదేవత సంచరించే ఈ పుణ్యస్థలము నాగలోకానికి ప్రతిరూపంగా ఉండేది. అట్టి పురాతనమైన మందిరము తన రాకపోకలకు అడ్డుగా ఉన్నదని బ్రిటిష్ అధికారి శుక్రవారం నాడు మందిరాన్ని కూలగొట్టించాడు. మరుసటి శుక్రవారము నాడే తన కుక్క మరియు గుర్రం సహా ఆ అధికారి గుడి ముందే చచ్చిపడినాడు. మందిర శిథిలాలతో కూడి ఉన్న నాగదేవత పుట్టకు పూజలు కరువయ్యాయి. తరువాత 1920 నుండి 1930 మధ్యలో జయలక్ష్మి గారు తిరుచిరాపల్లి, తమిళనాడు నుండి వచ్చారు. ఇదే స్థానంలో బ్రిటిష్ కంటోన్మెంట్ నుండి మిలిటరీ కంటోన్మెంట్గా మారింది. ఈ వీడియోలో మీరు చూసిన గర్భగుడి స్థానంలోనే నాగదేవత పుట్ట ఉండేది. పుట్టకే ప్రధాన పూజలు జరిగేవి. జయలక్ష్మి అమ్మగారు చిన్నతనంలోనే నాగదేవత ఉన్న ఈ పుట్ట దగ్గర ఎక్కువ రోజులు ఉపాసన చేసింది. అలా ఉపాసనం చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి గుడి నిర్మించడం ప్రారంభించింది. 1967లో ఈ ఆలయం వద్దకు ఒక మిలిటరీ ఉన్నతాధికారి వచ్చి ఈ ఆలయాన్ని పడగొట్టమని చెప్పారు.
జయలక్ష్మి అమ్మగారితో ఘర్షణ పడిన అధికారి ఇంటికి వెళ్ళాక కొద్దిసేపటికి అతను ధరించిన దుస్తుల నుండి నాగమ్మ ఒక చిన్న పాము రూపంలో పడగ విప్పి బయటికి వచ్చింది. ఆ అధికారి జరిగిన విషయం తన భార్యతో చెప్పగా తన భార్య భర్త చేసిన తప్పుని గ్రహించింది. తన భర్తతో గుడికి వెళ్ళి క్షమాపణ కోరి గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించారు. ఈ గుడి రోజురోజుకి అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఘనంగా పూజలు జరుపుతారు. కావున మీరు కూడా ఈ దేవాలయానికి దర్శించుకుంటారని భావిస్తున్నాము. అలాగే ఈ ఆలయం గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంట్రెస్టింగ్ ఉంది కదా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.